నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. తిరుమలలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి తెప్పోత్సవాలు 5 రోజుల పాటు తెప్పలపై కనువిందు చేయనున్న దేవదేవుడు. రసవత్తరంగా శ్రీకాళహస్తి రాజకీయాలు, ఆశావహుల్లో అలజడి, రోజుకో రకంగా మారుతున్న రాజకీయ సమీకరణలు. మఠం భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు. స్వామి హతీరాంజీ మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు వెల్లడి. ఆశా వర్కర్లపై అధిక పనిభారం తగదు. ఐఎఫ్టియు నాయకులు హరికృష్ణ అధికారులకు విజ్ఞప్తి. ఇక వార్తలోని వివరాలు. శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారి ప్రత్యేక అభిషేక సేవలో పాల్గొని భక్తులు గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం సందర్భంగా గురుదక్షిణామూర్తి స్వామి వారికి ప్రత్యేక అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్యాలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణామూర్తి స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని తెలంగాణ రాష్ట్రం ఆర్పీ&ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దేవస్థానానికి తెలంగాణ రాష్ట్రం ఆర్పీ&ఆర్డీ కమిషనర్ అనితా రామచంద్రన్ కుటుంబ సభ్యులతో విచ్చేశారు. వారికి ఆలయ పిఆర్ఓ రవి స్వాగతం పలికి ప్రత్యేక 5,000 రూపాయల రాహుకేతు సర్పదోష నివారణ పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తేశ్వర స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆశా వర్కర్లంటే స్వచ్ఛంద ఆరోగ్య కార్యకర్తలని, నిర్బంధ ఆరోగ్య కార్యకర్తలు కారని, వారిపై కొంతమంది మెడికల్ ఆఫీసర్లు, సచివాలయ ఏఎన్ఎంలు పెత్తందారీ ధోరణితో బెదిరింపులకు, వేధింపులకు పాల్పడుతున్నారని, తక్షణం వారు తమ తీరు మార్చుకోవాలని, డిఎం&హెచ్ఓ స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ఆశా వర్కర్స్ ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ కోరారు. తిరుపతి జిల్లా కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి, డాక్టర్ శ్రీనివాస్తో ఐఎఫ్టియు అనుబంధ ఏపీ ఆశా వర్కర్ల ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ, ఐఎఫ్టియు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆశా నాయకురాళ్లు సుమారు 1.5 గంటల పాటు ఆశా వర్కర్ల సమస్యలపై చర్చించారు. ఈ చర్చల్లో ఏపీ ఆశా వర్కర్ల ఫెడరేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఆర్ రాణి, కోశాధికారి రేఖ, నాయకులు కవిత, నందిని, శాంతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. తిరుమల వెంకన్న వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా తొలి రోజు స్వామివారు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిగా భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా బంగారు తెరుచ్చిపై వచ్చిన శ్రీరామ సమేత సీతాలక్ష్మణ ఆంజనేయ స్వామిని పుష్కరిణిలో తెప్పపై చేర్చి 3 పర్యాయాలు ప్రదక్షిణ చేయడం జరిగింది. భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం శ్రీవారి తెప్పల విహారాన్ని చూసి ఆనంద పరవశితులయ్యారు. రాత్రికి రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి రూపంలో స్వామివారు తెప్పపై ప్రదక్షిణ చేస్తారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సభ్యులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. కుమారుడు నారా దేవాంశ్ జన్మదినం సందర్భంగా లోకేష్, బ్రహ్మణి దంపతులు నారా భువనేశ్వరి స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేద ఆశీర్వచనం చేశారు. దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు కుటుంబ సభ్యులు అన్నదానం చేయనున్నారు. గురువారం ఉదయం శ్రీవారి భక్తులకు అల్పాహారం వడ్డించారు. ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు 38 లక్షల రూపాయలను టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు లోకేష్ విరాళంగా ఇచ్చారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం హుండీ లెక్కింపును అధికారులు చేపట్టారు. ఫిబ్రవరి 12 నుంచి మార్చి 20వ తేదీ వరకు 37 రోజులకు గాను హుండీ కౌంటింగ్ నిర్వహించారు. స్వామి అమ్మవార్ల పరివార దేవతల హుండీ ద్వారా వచ్చిన నగదును గురువారం లెక్కించారు. అందులో మొత్తం నగదు
2,10,62,681 రూపాయలు లభించింది. అలాగే బంగారు 128 గ్రాములు, వెండి 592 కేజీలు, విదేశీ నగదు 216 నోట్లు ఉండగా యుఎస్ఏకి సంబంధించి 46, మలేషియాకి సంబంధించి 132, అదర్ కంట్రీలకు సంబంధించి 19, ఇంగ్లాండ్కి సంబంధించి 6, యుఏఈకి సంబంధించి 13 కానుకలు అందాయి. ఈ కార్యక్రమంలో ఈవో నాగేశ్వరరావు, ఏసీ మల్లికార్జున్ ప్రసాద్, ఏఈఓ ధనపాల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వెలసిన జ్ఞానప్రద శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు ఆలయ అర్చకులు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వెలసిన శ్రీ జ్ఞానప్రద వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా గురువారం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అర్చకులు వాసుదేవ భావనారాయణ స్వామి, శ్రీనివాస దీక్షితుల ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకంను కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణంలో వివిధ రకాల హోమాలను చేపట్టారు. వర్సిటీ అధికారులు, స్థానిక భక్తులు అధిక సంఖ్యలో ఈ హోమాది కార్యక్రమాలలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు అక్కిపల్లి మున్కృష్ణ యాదవ్, పొన్నా జేజిరెడ్డి, శేఖర్ సిద్ధారెడ్డి, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, లక్ష్మి, లలిత, భాగవతులు శ్రీనివాసులు, ప్రొఫెసర్ కె భానుమూర్తి, ప్రసాద్, సప్తగిరి రమేష్ బాబు, ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు, నాగరాజు శర్మ, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, టీచర్ తిరుమలయ్య తదితరులు పాల్గొన్నారు. వచ్చి స్వామివారిని దర్శించుకుంటే మంచి చదువులు అభ్యసిస్తాయి. అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలు, అలాగే తిరుపతి ప్రజలందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృప పాత్రలు కావాలని కోరుకుంటూ ఈరోజు 2వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ఉదయమే పురోహితులు ప్రత్యేక అభిషేకాలు చేసి, ప్రత్యేక అలంకరణ చేసి, హోమాలు చేసి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే మనకి అన్ని శుభాలు కలుగుతాయి. నిత్యము ఇక్కడ స్వామివారికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీడీపీ కూటమి అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రకటనతో పోటీ వైసీపీ, టీడీపీ మధ్య ఉంటుందని అంతా భావించారు. అయితే ప్రతిపక్షాలలో అసమ్మతి పెరగడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొలిటికల్గా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ మించి శ్రీకాళహస్తిలో వాడివేడి రాజకీయ వాతావరణం ఉంటుంది. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా పరిస్థితి మరింతగా వేడెక్కింది. అధికార వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బియ్యపు మధుసూదన్ రెడ్డి పేరు ఎప్పుడో ఖరారైపోయింది. దీంతో వైసీపీలో అసమ్మతికి అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి అభ్యర్థిపైన ఉత్కంఠత రేగిన టీడీపీ అభ్యర్థిగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేరు ఖరారు అవ్వడంతో ఇక ప్రముఖ పోరే అని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా అటు టీడీపీ, ఇటు జనసేన, మరోవైపు బీజేపీల్లో ఆశావాహుల్లో అలజడి మొదలైంది. కూటమిలో బీజేపీ తరఫున తనకు టికెట్ కేటాయించాలంటూ కోలా ఆనంద్ పట్టుబడుతున్నారు. ఇదే విషయమై ఢిల్లీలో తిష్టవేసి మరీ అధిష్టానం ముందు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కూటమి అభ్యర్థి ప్రకటన వెలువడగానే జనసేన ఇన్ఛార్జ్ నగరం వినూత అగ్గి మీద గుగ్గిలమయ్యారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గం వ్యాప్తంగా తిరుగుతూ పనిచేస్తూ కేసులు పాలయ్యానని, తనకి టికెట్ ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. దీనికి తోడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి టికెట్ కేటాయించడంతో తన ఇంటి ముందు టీడీపీ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుందని ఆరోపిస్తున్నారు. దీనికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అయితే ఈ వ్యవహారంపై టీడీపీ ప్రమేయం లేదని బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి వివరణ ఇచ్చినప్పటికీ ఆమె శాంతించడం లేదు. పవన్ కళ్యాణ్ కలిసి తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అంటున్నారు. మరోవైపు దివంగత టీడీపీ నేత, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ పోతుకుంట గురవయ్య నాయుడు కుమారుడికి టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ తీర్థం షర్మిల సమక్షంలో పుచ్చుకున్నారు.
కాంగ్రెస్ తరఫున బరిలో ఉంటానని అంటున్నారు. ఇదిలా ఉంటే టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కూటమిలోని మిత్ర పక్షాలను కలుపుకుని పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఆశించిన వారిలో అసంతృప్తి సహజమేనని, త్వరలోనే పరిస్థితి సర్దుకుంటుందని చెప్తున్నారు. అధికార వైఎస్ఆర్సీపీ కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తుంది. వాటికి అవకాశం ఇవ్వొద్దని మిత్రపక్షాల నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు చోటు చేసుకున్న గందరగోళం అధికార వైసీపీ తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కడ ఓటమికి దారితీస్తుందోనని ఆందోళనలో ఉన్న అధికార పార్టీకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అనుకూలంగా మారుతున్నాయి. ఇలా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రోజుకో రకంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు గందరగోళంగా మారాయి. దీంతో ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠత పెరుగుతోంది. తిరుపతిలోని స్వామి హతీరాంజీ మఠంలో ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించి పలు విషయాలు వెల్లడించారు. తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మఠం భూమి 242/Bలో 9.82 సెంట్ల భూమి ఆక్రమణలకు గురైందని, ఆ భూమి యొక్క పూర్వాపరాలను స్వామి హతీరాంజీ మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు వెల్లడించారు. ఇబ్బందికరంగా మాట్లాడటమే కాకుండా వాళ్ళకి ప్రాణహాని కలిగించే విధంగా కూడా ప్రయత్నించారు. మేము కూడా ఈ విషయం మీద పోలీసుకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. స్వామి హతీరాంజీ మఠం భూముల్ని కాపాడటమే మా ప్రధాన ధ్యేయం. మేము మహంత తర్వాత ఈ మఠాన్ని పరిపాలనా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తిరుపతిలోని కానీ తిరుపతి చుట్టుపక్కల కానీ కొత్తగా జరిగే ఆక్రమణలను నిర్మూలించడానికి మేము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాము. మాకు పబ్లిక్ నుంచి విపరీతమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ మా సాయశక్తుల ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. బుద్దిపట్లలో చేస్తున్నాము, తుమ్మలగుంటలో చేస్తున్నాము, ఇక్కడ పద్మావతి కళ్యాణ మండపం పక్కన చేస్తున్నాము, చెంచులక్ష్మీ కాలనీలో చేస్తున్నాము. ప్రతి చోట కూడా మాకు పబ్లిక్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. భూమి మఠం భూమి కాదని ఎవరూ చెప్పట్లేదు, కానీ అన్నీ తీసేసి రండి అంటారు. మేము పెద్దవాళ్ళ జోలికి కూడా వెళ్తున్నాము. ఇప్పుడు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో మేము ఏదైతే ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయాలని మేము ప్రయత్నించామో అది పెద్ద వాళ్ళు ఉన్నారు, కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా. బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ ఫర్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 20 లక్షల రూపాయల విరాళం అందించింది. బెంగళూరుకు చెందిన అగర్వాల్ ఇండెక్స్ ఫర్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గురువారం ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 20 లక్షల రూపాయల విరాళం అందించగా, ఆ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర ఈ మేరకు విరాళం డీడీని తిరుపతిలోని పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ఏర్పేడు మండలం కోబాక గ్రామ పంచాయతీలోని ఎస్టీ ఏరుకుల కాలనీలో రామసుబ్బమ్మ భూమిని పోలీస్ కానిస్టేబుల్ అరుణ్ కబ్జా చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో బాధితులు మాట్లాడుతూ తమ భూమి కబ్జాకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 100 సంవత్సరాలుగా గ్రామకంఠంలో తమ అధీనంలో ఉన్న భూమిని అక్రమంగా కబ్జా చేశారని బోరున వెలపించారు. ప్రభుత్వ అధికారులు స్పందించి కబ్జాదారులపై తగు చర్యలు తీసుకుని తమ భూమి జోలికి రాకుండా చూడాలని విన్నవించారు. ఉద్యోగంలో పనిచేస్తున్నారు, రేణుగుంట ఒకరు, పుత్తూరులో ఒకరు. వాళ్ళు ఇల్లు కట్టేదానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ఆపవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళు స్థానికంగా వాళ్ళకి ఏమీ లేదు. కోబాక్ పంచాయతీలో కావాలనే మా మీద రౌడీజం చేసి మమ్మల్ని కుట్టి ఆ ఊరి నుంచి తరిమేసి ఇప్పుడు మేము ప్రస్తుతానికి ఏర్పేటలో ఉన్నాం వాళ్ళకి భయపడి. దానివలన మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏం కాగితాలు వాళ్ళ దగ్గర లేవు. లేకపోయినా మమ్మల్ని బెదిరించి ఇల్లు కట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంఆర్ఓ సారు కూడా లెటర్ ఇచ్చాడు. ఎంఆర్ఓ సారు కూడా లెటర్ ఇచ్చినాడు, సంతకం పెట్టున్నాడు. వాళ్ళని కూడా లెక్క చేయకుండా ఇల్లు కట్టేదానికి ప్రయత్నిస్తున్నారు. దాన్ని ఇల్లు కట్టనీయకుండా ఆఫ్ చేయాలి. కట్టిండే ఇల్లు కూడా కొట్టివలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నది. తాయారమ్మ నగిరిలో జెడ్పీ హై స్కూల్లో పనిచేస్తున్నది. వాళ్ళకి ఏర్పేటలో స్థానికంగా ఏమీ లేవు. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు. వాళ్ళకి శ్రీకాళహస్తి కైలాసగిరి కాలనీలో ఇల్లు ఉన్నాయి, రాజీవ్ నగర్లో ఇల్లు ఉన్నాయి, రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్ని అధికారులు ఆడనే ఉన్నాయి. ఇక్కడ ఏమీ లేవు. ఇప్పుడు మమ్మల్ని దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టించి మమ్మల్ని భయప్రాంతాలు ప్రేరించి మమ్మల్ని కొట్టి నన్ను నా పైన నేను ఆటో డ్రైవర్ అని చెప్పేసి 10 సార్లు నా మీద కేసు పెట్టి 10 సార్లు పోలీస్ స్టేషన్ పిలుచుకుపోయి ఇప్పుడు కూడా నిన్న కూడా నన్ను ఎత్తుకుపోయి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి నన్ను పట్టించుకోవాలి ఇచ్చేయాలని చెప్పి చూశారు. నేను
బయట వచ్చేసాను. బయట వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తామంటే నిన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతే ఎంఆర్ఓ గారు, విఏ గారు, విఆర్ఓ గారు, తహసీల్దార్ తలారి వాళ్ళందరూ అబ్జెక్షన్ పెట్టి ఈ కట్టకూడదు, మీకు ఏమీ లేవు, ఈడ మీకు ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డు లేవు, ఏమీ లేవు, ఇది గోవు పొలము, ఈడ మీరు కట్టకూడదన్నా వాళ్ళని వెకటాయించి వాళ్ళని తోచి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తిరుమలలో వైభవంగా ప్రారంభమైన శ్రీవారి తెప్పోత్సవాలు 5 రోజుల పాటు తెప్పలపై కనువిందు చేయనున్న దేవదేవుడు. రసవత్తరంగా శ్రీకాళహస్తి రాజకీయాలు, ఆశావహుల్లో అలజడి, రోజుకో రకంగా మారుతున్న రాజకీయ సమీకరణలు. మఠం భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు. స్వామి హతీరాంజీ మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు వెల్లడి. ఆశా వర్కర్లపై అధిక పనిభారం తగదు. ఐఎఫ్టియు నాయకులు హరికృష్ణ అధికారులకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.